मंगलम दीपम त्रैलोक संग्रामहम अत्यादिम परस्याम देवाय परमात्मने त्राहिमान नरकात्मरा दिव्य ज्योतिर्नमोस्तुते अतः दीपाराधनं कुर्यात्। वास्तुदेवता पूजां करिष्ये। ध्यायामि आवाहयामि नवर्तक सिंहासन पुष्पं समर्पयामि। अक्षदां समर्पयामि पुष्पं पुष्पमालां समर्पयामि सुमुखाय। ीराजनं दर्शयामि। एकदन्ताय विद्महे भिन्नदन्ताय तन्नोदन्ति प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्यकुमारतन्नोदन्ति प्रचोदयात्। दिव्यसुवर्णमन्त्रपुष्पं समर्पयामि। मन्त्रहीनं क्रियाहीनं मन्त्रेण परादेवी तत्पूजितं मया देव परिपूर्णस्य ध्यानावाहनादि षोडशोपचारपूजा च भगवान् सर्वं परादेवतार्पणमस्तु। सकलकार्यानुकूलताफलसिद्धिरस्तु। मनोवाञ्छाफलसिद्धिरस्तु। सकल వెంకటనారాయణ అయింది. అవతల ఉండలేకపోతున్నారు. ఉండలేకపోతున్నారు. దానికి ఎంత అవుతుందో నేను తీసుకొస్తాను. లెటర్ ఎలివేషన్ ఫండింగ్ అంటుంటే మున్నాడు కుడుతురారే. ఎంపీ ప్రెసిడెంట్ కుడుతాడు, ఉమాశంకర్ ಎಲ್ಲರೂ కుడుతురారే. ఇందులో కుడుతారు యారు ఎలివేషన్ ओम तदेव लग्नं सुदिनं तदेव धारावरं चन्द्रवलं तदेव अताच पुण्डरीकाणि समुद्रस्य गृहागमे अलङ्कारार्थे पुष्पाक्षते पूजा स्वाहा तत्समतवरेण्यं भगवो देवश्यते माते देवताभ्योऽसरार्थम् आदिकेन विशेषकथे अयं मुहूर्तः शुभं मुहूर्तःस्तु तत्समये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूलता बलः साधता सिद्धस्तु। पुरुषोत्तमाग्रमः मधोक्षदाग्रमः नारसिंहाग्रमः अक्षुदाग्रमः श्रीकृष्णाग्रमः सदाशित्य पुष्पाक्षानुत्पयामि गोपं प्रकल्पयामि दीपं दर्शयामि गणाधिपतिदेवता सहित महालक्ष्मीदेवताभ्यो नमः साक्षात् दीपं दर्शयामि गोपदेवानन्तरं आचोत्पयामि गन्तं दाचमनं समर्पयामि नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्करः गोविन्दा गोविन्दहं ब्रह्मणो वेदामृतेनां मृतामृते शतमानं भवति शतायुष्पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रति అవతల మన దాంట్లో కలిపి వాటర్ నిలబడకుండా వెళ్ళడానికి ఉంటుంది. ఈ పంప్ చేసిన తర్వాత కూడా వాటర్ కానీ మనకి వెళ్లకుండా ఉండిపోతుందని అనుకుంటే దానికి ఏం చేయాలి అన్నది ఒక ఎస్టిమేట్ వేస్తే దాన్ని మరలా మనం అవసరమైతే కొంచెం వెడల్పుగా ఈ ఇల్లుకి వెనకాల ఒక కాలువ కాంక్రీట్ తోటి పెట్టాం. రెండో పక్కన కూడా మనం కాంక్రీట్ వాళ్ళు కింద లెవెల్కి మీరు ఒక ఎస్టిమేట్ తయారు చేస్తే అది 50 లక్షలైనా 60 లక్షలైనా ఏదో దాంట్లో పట్టుకొస్తాను. దీంతో సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కూడా పూర్తి చేసుకుంటే టోటల్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈరోజు
సావిత్రినగర్ గ్రామంలో సిఎస్ఆర్ ఫండ్ నుంచి అలాగే వెంకటనగరు అలాగే దొమ్మిడిపేట సంబంధించిన 5 పనులకి ఇవాళ భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇది ఒరిజినల్గా శాంక్షన్ అయిన డబ్బు డేటు 31/12/2020 సిఎస్ఆర్ ఫండు అలాగే డెవలప్మెంట్ ఫండ్ ఏమో 19,50,00,000 రూపాయలు, అలాగే సిఎస్ఆర్ ఫండ్ ఏమో 2,39,00,000 రూపాయలు. దాని నిమిత్తం వడ్డీ డబ్బు 1,75,00,000 రూపాయలు ఉంది. దగ్గరగా 25 కోట్ల రూపాయలతో 58 పనులు చేయడానికి 4 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నా కానీ కొన్ని అడ్డంకులు రావడం, ఈ పనులు చేయకుండా కొన్ని అడ్డపడడం తోటి ఎన్ని అడ్డపడినా కానీ 4 సంవత్సరాల క్రితం నేను ఏ గ్రామాలకైతే డబ్బుని అలాట్మెంట్ చేశానో ఆ డబ్బంతా కూడా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ అకౌంట్లో జాయింట్ అకౌంట్లో ఉంటే దాన్ని వడ్డీ కూడా ఇంట్రెస్ట్ కూడా వచ్చే విధంగా డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 5 పనుల్ని భూమి పూజ, అలాగే మిగతా ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి. బరియల్ గ్రౌండ్కి వెళ్ళే రోడ్డు ఉన్నది, ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి. అలాగే గిరంపేటకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ కానీ రోడ్స్ కానీ, అలాగే గిరంపేట హై స్కూల్కి ఒక 40 లక్షల రూపాయలు స్మార్ట్ స్కూల్గా చేయడానికి, దాని తర్వాత మిగతా దర్యాలతిప్ప హై స్కూల్ కానీ, పరంపేట హై స్కూల్ కానీ, కనకాలపేట హై స్కూల్ కానీ, కమలానేరు గర్ల్స్ హై స్కూలు, మెట్గూర్ హై స్కూల్కి అలాగే శారదా, ఇవన్నీ కోట్లాది రూపాయలతో పిల్లలకి కావాల్సిన ఫర్నిచర్ కానీ, ఆ క్లాస్లో కావాల్సిన ఆ స్మార్ట్ స్కూల్ కావాల్సిన ప్యానల్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈవేళ నుంచి మొదలు ఇంకా ప్రతి వారం రోజుల్లో టెండర్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈ మిగతా 53 పనులు కూడా చేయించి, ఇవి కాకుండా ఇంకా 83 పనులకి ఓఎన్జీసీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఇది కంప్లీట్ చేసిన వెంటనే దానికి కూడా డబ్బులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సంవత్సరం లోపు అన్ని పనులు కూడా పూర్తి చేసేలాగా అధికారులకి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. దీనికి సిఎస్ఆర్ కమిటీ చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పి ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. జీవోస్ ఇచ్చున్నారు. ఇక మున్సిపాలిటీ వర్క్స్ ఇంకా దీని తర్వాత ఇంకా 20 పనులకి ఉన్నాయి. అవి ఈరోజు 6 పనులకి ఈరోజు ఎక్స్పెండిచర్ శాంక్షన్ ఈరోజు పర్మిషన్ ఇస్తున్నారు. మండే డెవలప్మెంట్ ఫండ్కి ఏమో రేపు మండే సెక్రటరీకి ఫైల్ వెళ్తుంది. అలాగే పీడబ్ల్యూడీ కానీ అన్నీ కూడా డిసెంబర్ 3వ తారీఖున స్మార్ట్ స్కూల్స్ 8 స్కూల్ కూడా డిసెంబర్ 3వ తారీఖున టెండర్ పెట్టున్నారు. దాని తర్వాత మరలా ఇంకా ఒక 4 పనులకి తెచ్చున్నాం. సాయి స్పోర్ట్స్ సెంటర్ కానీ అన్నీ. ఇక్కడ నుంచి జనవరి 15వ తారీఖు సంక్రాంతి ముందుగా మొత్తం పనులన్నీ కూడా పనులు మొదలుపెట్టేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఫిషర్మెన్కి కావలసిన ఇంకా 9 నెలలేమో ఒక ఇన్స్టాల్మెంట్, ఇది లాస్ట్ ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా 5 నెలల 15 రోజులకి, అనగా ఒక మనిషికి ఇంకొక 1,69,250 రూపాయలని ఒక 5-6 రోజుల్లోనే ఫైనల్గా అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయిన వెంటనే ముఖ్యమంత్రి అలాగే ఫిషరీస్ మినిస్టర్ గవర్నర్ కూడా వచ్చి వారం రోజుల లోపులోనే ఒక డేట్ పెట్టి 5,520 మందికి అలాగే 231 మందికి రాని వాళ్ళకి మళ్ళా వాళ్ళకి అందరూ కూడా రప్పించడం జరిగింది. అందులో భర్త చనిపోయిన వాళ్ళు, పిల్లలేమో 18 సంవత్సరాలు నిండిన తర్వాత చదువుతున్న వాళ్ళకి దానికి కూడా అమెండ్మెంట్ ఇప్పించి చేయడం జరిగింది. ఆ డబ్బులు అన్నీ కూడా మొత్తం టోటల్గా 96 కోట్ల రూపాయలని ఒక 7-8 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్కి సీఎం గారు స్వయంగా పాండిచేరి నుంచి గవర్నరు, సీఎం అలాగే ఫిషరీస్ మినిస్టర్ అధికారులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఆ కార్యక్రమం తోటి కూడా చాలా పెద్ద కార్యక్రమం త్వరలోనే ఈ వారం 10 రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా చేయడం. మిగిలిన పనులు ఫ్లడ్ వాల్ పని, అలాగే మాస్టర్ ప్లాను ఫ్లడ్ వాల్ ఈరోజు గవర్నర్ గారు క్లియర్ చేయబోతున్నారు. 139,28,00,000 రూపాయలతో వరదలు వచ్చినప్పుడు ఎటువంటి నష్టం లేకుండా ఉండేదాన్ని 6/6/2018లో ఇచ్చిన శాంక్షన్ని ఆ వేళ ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆఫ్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని పర్మిషన్ తీసుకొచ్చి భారత ప్రభుత్వమే పనులు మొదలుపెట్టేలాగా ఈరోజు గవర్నరు క్లియర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైన పనులన్నీ కూడా ఏ పనులైతే కిరణ్ బేడి గారు ఆఫ్ చేశారో, ఏ పనులైతే నా లెవెల్లో కూడా ఆగిన పనులు ఉన్నాయో, ఇవన్నీ కూడా పనులన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో పనులు పూర్తి చేయడానికి నేను నడుం కట్టి పనిచేస్తున్నాను. రాబోయే 3-4 నెలల్లోనే అన్ని పనులు కూడా మొదలయ్యేలాగా చేస్తానని చెప్పేసి యానం ప్రజలకి తెలియజేస్తున్నాను.
ఊళ్ళో వర్షం వస్తాడు చాలా కనబడిపోతున్నాడు. அப்போ அந்த லேண்ட் எல்லாம் சர்த்தி லேண்ட் அதுக்காக தேவை வெளியே இப்போ நம்ம இந்த டைப்ஸ் எல்லாம் ஏற்றி again கான்க்ரீட் போட்டுட்டு ಎಲ್ಲ ಆರ್ಗನೈಸೇಷನ್ பண்ணிட்டு ಲೈಟಿಂಗ್ ಫ್ಯಾನ್ಸ್ ಎಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ತಯಾರು பண்ணிட்டு நம்ம யாருக்கு కమిషన్ టోటల్గా రెగ్యులేషన్ చేసేలాగా ఫ్రంట్ మొత్తం ఏది ఫ్యాన్ లైటింగ్ ఫ్లోరింగ్ దీనంతా పక్కగా చేయడానికి ఒక ఎస్టిమేట్ అది ఒక 10 లక్షలతో అయినప్పుడు పర్వాలేదు. ఏసీ ఏదో పక్కగా వెనకాల కూడా తీసుకుని అంటున్నారు. ఆ గ్లాస్ వేసి వెనకాల ఏం చేస్తే బాగుంటుంది, వెనకాల తయారు చేసే వాల్ వెళ్ళిపోతుంది, వాల్ మీరు అయిపోయింది. ఆ వాల్కి ఇతర పక్కనే శుభ్రం చేయడానికి ఏంటి గ్లాసెస్ లైట్స్ ఫ్యాన్ లీకేజెస్ మొత్తం అంతా కంప్లీట్ చేసినారు. నాకు ఒక 15 రోజులు నాకు 15 సైడ్ कर्म फलेषु पुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानं योऽस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वाः पूष्टभुत्वे बहुलानवृद्धि भवातौनायतनया विषयोः विश्व श्री लक्ष्मीनारायण देवतानुग्रह सिद्धिरस्तु लक्ष्मीनारायण देवताभ्यो नमो नमः नारिकेल सकलान् निवेदयामि श्री लक्ष्मीनारायण देवतानुग्रह सिद्धिरस्तु मनोभीष्टफल सिद्धिरस्तु ఈరోజు సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించి 5 పనులు 2021 జనవరిలో కాల్ చేసిన టెండరు మళ్ళా తిరిగి ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటి వరకు టెండర్ కాల్ చేయలేని పనులకి ఈరోజు వెంకటనగర్లో ఒక పని, దొమ్మిటిపేటలో ముందు 64 లక్షల రూపాయలతో చేసిన పనులు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆ వేస్టేజ్ అంతా కూడా దొమ్మిటిపేటకు సంబంధించి వెనకాల కాలువలో వదిలేసి దాన్ని ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఏ ఫ్యాక్టరీ కానీ అలాగే రైస్ మిల్ కానీ ఉన్నదాన్ని ఒక పైపు ద్వారాగా పట్టుకొచ్చి గోదావరి పేపర్స్ ఆ ఫ్యాక్టరీలో ఒక సంపు కట్టాం. గవర్నమెంట్ సైట్ లేకపోతే వాళ్ళు సైట్ ఇచ్చారు. అక్కడ నుంచి ఆ ఇల్లు వెనక వరకు కూడా ఇదే పంప్ చేస్తే ఆ దొమ్మిటిపేట వెనకాల వారకు దాటిన తర్వాత ఉన్న ఇల్లు వరకు పైప్ లైన్ వేయడానికి ఈవేళ సిఎస్ఆర్లో 2 పనులకి ఈవేళ భూమి పూజ చేయడం జరిగింది. మొత్తం మీద 5 పనులకి ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు. ఒక 2 నెలల్లోనే పనులు పూర్తవుతాయి. దీని తర్వాత కూడా ఇంకా అక్కడ వీళ్ళ వాడిన వాటర్ కానీ ఆ కాలువలోంచి మళ్ళా వెనక్కి తిరిగి వస్తూ ఉంది. దాన్ని కూడా చేయించాలని చెప్పేసి ఆ ఏరియా ప్రజలు కోరడం జరిగింది. అవి కూడా చేస్తామని చెప్పున్నాను. అలాగే దొమ్మిడిపేటకు సంబంధించి కమ్యూనిటీ హాలు రెనోవేషన్ చేసేది ఒకటి,
అక్కడ స్కూల్ దగ్గర ఒక పార్క్ ఏర్పాటు చేయమని ముందు పార్క్కి ఇచ్చిన డబ్బు కూడా సరెండర్ అయిపోయింది. మళ్ళా ఏదో ఒక దాంట్లో దానికి డబ్బులు తీసుకురావడం, స్కూల్ పక్కన ఉన్న చెరువు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి అక్కడ లేడీస్కి వాక్ చేసేలాగా చేయమని ఒకటి ఈరోజు కోరడం జరిగింది. దానికి కూడా నేను నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా 58 పనులు, సిఎస్ఆర్లో 25 పనులు, అలాగే ఓఎన్జీసీ ఇచ్చిన డెవలప్మెంట్ ఫండ్లో 33 పనులు, ఈరోజు 5 పనులకు మాత్రమే భూమి పూజ చేసి వర్క్లు మొదలు పెట్టుకునే విధంగా చేయడం జరిగింది. ఈరోజు మళ్ళా ఇంకొక 6 పనులకి ఎక్స్పెండిచర్ శాంక్షన్, ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ శాంక్షన్ మున్సిపాలిటీ ద్వారాగా ఈ మధ్యలో కాల్ చేసిన టెండర్కి అప్రూవల్స్ ఇప్పుడే వచ్చాయి. అవి కూడా డేట్ పెట్టి అవి కూడా వర్కులు మొదలుపెట్టేలాగా చేయమని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ స్పెషల్ ఆఫీసర్కి అలాగే మున్సిపల్ కమిషనర్కి కోరడం జరిగింది. దీన్ని సీఎం గారికి ఇవాళ ఒక లెటర్ పంపించి ఫలానా డేట్లో మీరు చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి కాకుండా మిగతావి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో ఆ అప్రూవల్స్ ఇచ్చారు. దాని తర్వాత టెక్నికల్ శాంక్షన్ అప్రూవల్ రావాలి, దాని తర్వాత ఫైనాన్స్ ఎక్స్పెండిచర్ శాంక్షన్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ పీడబ్ల్యూడీలో మొత్తం కంప్లీట్గా ఎక్సెప్ట్ సాయి స్పోర్ట్స్ హాస్టల్ తప్ప మిగతా అన్నీ కూడా శాంక్షన్స్ వచ్చాయి. డిసెంబర్ 3వ తారీఖున 8 స్కూల్స్, స్మార్ట్ స్కూల్స్ అన్నట్లు కూడా టెండర్ పెట్టున్నారు. ఈ గారు సోమవారం వచ్చిన తర్వాత మరలా అయ్యన్ నగర్ వాళ్ళకి కాలువ తవ్వేది ఒకటి, అలాగే మెట్టగూరు ఫిషర్మ్యాన్ ఏరియాలో ఉన్నది ఒకటి, మూడో వర్కు దానికి సంబంధించి మార్కెట్ సంబంధించి పనులు, ఇవి 3 పనులు అవి కూడా శాంక్షన్స్ వచ్చాయి. సోమవారం ఈ గారు వచ్చిన తర్వాత టెండర్ పెట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇవి కానీ డబ్బులు కానీ మనం స్పెండ్ చేస్తే ఇంకా 83 పనులు మిగతా వివిధ గ్రామాల్లో, ఇటు రామాబాయి నగర్లో కానీ అలాగే ఆది ఆంధ్రపేట, మెట్టగూరు కానీ మిగిలిన ఏరియాలో ఇంకా 83 పనులు ఉన్నాయి. ఆ 83 పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా ఈ పనులు ఈ 3.5 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ని బెదిరించి ఆ పనులు చేయొద్దు, నేను డబ్బు తీసుకొస్తానని మన యానంలో ఉండే వ్యక్తి డిపార్ట్మెంట్, ఇటు మున్సిపల్ జేఈలను కానీ అలాగే కమిషనర్ని కానీ అలాగే పీడబ్ల్యూ వాళ్ళని కానీ ఆ ఎస్టిమేట్లు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు అధికారులకు కూడా జ్ఞానోదయం అయ్యింది, ఇతను తీసుకొచ్చేది లేదు, ఈ పనిని జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడన్నది ఇటు పైన పాండిచేరిలో ఉన్న అధికారులకి, ముఖ్యమంత్రికి, దానికి సంబంధించిన అధికారులకి అందరికీ నేను రిటర్న్గా కూడా తెలియజేశాను. ఎందుకనంటే సిఎస్ఆర్ కమిటీలో మనం ఒప్పుకోవడమే కాదు, అది ఇచ్చిన వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. కమిటీలో ఆ కమిటీ ఒప్పుకున్నది 31/12/2020, అంటే ఇంకొక నెల రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి డబ్బు మనం ఇచ్చేనప్పుడు, ఖర్చు పెట్టినప్పుడు యూసీ అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితిలో ఆ డబ్బుని వెనక్కిమ్మని చెప్తున్నారు. మనం ఇంకా 83 పనులకి అలాగే అంబేద్కర్ విజ్ఞాన భవన్కి సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బుని డిపాజిట్ చేయమంటే యూసీ ఇచ్చిన తర్వాత మనం ఫైల్ పుటప్ చేస్తామని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కూడా న్యాయమే. ఈలోగా మల్లాడి కృష్ణారావు దాని నామినేటెడ్ పోస్ట్లో ఉన్న వాళ్ళు మరి వస్తే స్టేజ్ మీదకి వచ్చినా నేను రానని, అలాగే నా ఇన్విటేషన్లో పేరు వేసినా నేను రానని, భూమి పూజ పిలిచినా కానీ ఈ రోజు నుంచి రానని చెప్పేసి మరి దానికి మీడియాలోనూ అలాగే రిటర్న్ గాను తెలియజేస్తున్నారు. ఈరోజు అతను ప్రివిలేజ్ కమిటీకి ఈ నవంబర్ 19వ తారీఖున స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చున్నారు. దాంట్లో మల్లాడి కృష్ణారావు కానీ ఈ పనులకు కానీ వచ్చినట్టయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా తిరగబడి రివోల్ట్ అయ్యేలాగా ఉన్నారు, అందుకని ఏదన్నా అక్కడ కానీ సంఘటన జరిగితే నాకు బాధ్యత లేదు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఇచ్చున్నారు. మరి ఇవాళ 3 చోట్లకి వెళ్ళాను, వందలాది మంది జనం, ఆ ఏరియా జనం ఈ 4 సంవత్సరాలు ఆగిన పని ఇప్పటికన్నా మీరు చేయించగలుగుతున్నారని అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈ వ్యక్తి మరి వేళ సిటికలు వేసే వ్యక్తో లేదు, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నేను ప్యాకాట్ గురించో లేకపోతే నా దృష్టి అంతా క్లీనింగ్ మీదే ఉంటుంది, ఏ విధంగా దాన్ని కాజేయాలన్నా అనుకునే వ్యక్తి, మరి నేను రాను అనే వ్యక్తి, ఇదే మీ తండ్రి అయితే ఏదన్నా మాట అంటే మాటను పోషించుకునేవాడు, నేను రానని చెప్తున్నావు, రిటర్న్గా మళ్ళా నేను వస్తాను, నాకు టైం ఇవ్వండి అని చెప్తున్నావు. ఇవి నీ 2 మాటలకి, నీ అబద్ధాలకి సొల్లు మనిషి అన్నది ప్రజలందరూ గ్రహించారు. దాన్ని ఏ విధంగా చేయాలో, దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక వెనక్కి ముందుకి ఆడుతూ ఉన్నావు. మరి ఇదే విధంగా యానం పీపుల్ ఫెస్టివల్ కానీ అలాగే ఫ్లవర్ షో కానీ 3 సంవత్సరాలు ఎక్కడా కూడా నేను కాల్ పెట్టనన్నావు, నువ్వు కాల్ పెట్టలేదు.
ఈ సంవత్సరం కాలు పెడతావా లేదా వస్తావా లేదన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అప్పుడే తెలుస్తుంది నీ మాట, నీ పద్ధతి అన్నది. యానానికి నువ్వు చేసింది శూన్యం. ఏమీ చేతగానితనంలో మల్లాడి కృష్ణారావు ఆఫ్ చేస్తున్నాడని చెప్తున్నావు. నేను చాలాసార్లు ఛాలెంజ్ ఇస్తున్నాను. ఏ పనైనా సరే నేను ఆఫ్ చేశానని కానీ నువ్వు ప్రూవ్ చేయగలిగితే దేనికైనా రెడీ అని చెప్పేసి నేను చెప్పున్నాను. మరి ఈవేళ భూమి పూజ కార్యక్రమాలకి ఇంకా నాకు టైం ముందేమో నేను రానని ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు టైం కావాలని చెప్పేసి ఇస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నావు. ఇది ఆ విధంగా ఉండదు. ఇది యూటీ పాండిచేరిది. నీ గురువులాగా కాకినాడ లాగో ఈ విధంగా చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే ఆ విధంగా చేయాలని నువ్వు అనుకున్నావు. ఇక్కడ స్థలాలు కాజేయాలను, పార్కులు బెజవాడ గార్డెన్లో ఉన్న స్థలం కాజేయాలను, లేకపోతే సుభద్రానగర్లో ఉన్న స్థలం కాజేయాలను, గోపాల్ నగర్లో ఉన్న స్థలం కాజేయాలను నీ బినామీ మనుషులు పెట్టి కొట్టేయాలని ప్రయత్నం చేశావు. దాని అన్నీ కూడా మల్లాడి కృష్ణారావు ఉండగా ఏది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ దేవస్థానం భూములు కానీ ఏ విధంగా కాపాడాలో కాపాడతాను తప్ప నీలాంటి వాళ్ళకి చెప్పిన దానికో జడిసే టైప్ కాదు. నేను చిన్నతనం నుంచి కూడా ఏ ఒక్కరికి జడిసేది లేదు. ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించే మనిషి ఈ మల్లాడి కృష్ణారావు తప్ప నీలాగా అబద్ధాలు చెప్పి సమోసాలతో గెలిచాను, వాటర్ బాటిల్తో గెలిచాను, లేదంటే నేను ఇతోటి ఇచ్చేసానని చెప్పుకునే మనిషి కాదు. నీకు మంచి టైటిల్ పాండిచేరిలో ఇప్పుడు వచ్చింది. ఈ క్రిమినల్ మనిషి అని చెప్పేసి నీ ఎమ్మెల్యేలు నీ చుట్టూ తిరిగి వాళ్ళే పాండిచేరిలో చెప్తున్నారు. ఆ టైప్లో నువ్వు ఆలోచన చేస్తే ఇప్పుడు నువ్వేంటన్నది తెలిసింది కాబట్టి నీ ఆటలు ఇంకా సాగనివ్వను, యానం ప్రజలు సాగనివ్వరు, నేను కూడా సాగనివ్వను అన్న విషయాన్ని తెలుసుకుని ఆయన అని ఈ వీడియో ద్వారాగా యానం ప్రజలకి ఈ 5 పనులే కాకుండా ఇంకా 53 పనులు ఉన్నాయి. ఇక్కడ నుంచి వారం రోజులకి వర్క్ ఆర్డర్ ఇచ్చి వర్క్ మొదలుపెట్టే స్టేజ్లో మీ ఏరియాలో ఏ ఏరియాలో అయితే నేను మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం ప్రతి ఏరియాలోనూ పిల్లలకి 8 స్కూళ్ళు స్మార్ట్ స్కూల్గా చేసే పనులు కూడా డిసెంబర్ 3వ తారీఖున టెండర్ ఓపెన్ అయిన వెంటనే 15వ తారీఖు కల్లా ఆ పనులు కూడా మొదలు పెట్టించి ప్రతి పని కూడా చేయించే బాధ్యత నేనే తీసుకుంటాను. ఆ విధంగా నువ్వు వస్తావా? రాలేకపోతే వస్తే నువ్వు అక్కడ నీకు మనసు ఒప్పుకోదు, ఇది నాకు సంబంధం లేదు, నేను తీసుకురాలేదు, నేను ప్రయత్నం చేయలేదన్న దాని మీద ఈ దొంగ నాటకాలు ఆడడం మానేసి కరెక్ట్గా ఉండమని చెప్పేసి నీకు చెప్తున్నాను. ప్రజలు కూడా గ్రహించమని చెప్పేసి యానం ప్రజలను కూడా కోరుతూ ఉన్నాను.